ఒక నిమిషం ఆగండి మీరు. అదే అదే చెప్తాను. గౌతమ్ గారు, సో ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నప్పుడు బోగస్ ఓట్లను ఏరివేయడానికి ఒక క్లియర్ కట్ మెకానిజం లేదు అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర దానికి సరిపడే ఇది లేదని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు సీఈఓకి కలిసి వాళ్ళ వినతి పత్రాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు సమర్పించారు. రెండోసారి ఇది నాకు తెలిసి. రోజా గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. రోజా గారు, ఈరోజు దేశవ్యాప్తంగా సర్ జరుపుతుంటే ఈ సర్ ఈరోజు ఆది కాదు, తుది కాదు, చివరిది కాదు, మొదటిది కాదు. అందరికీ తెలిసిందే. 50లో జరిగింది, 60లో జరిగింది, 70లో జరిగింది, ప్రతి 10 సంవత్సరాలకి జరుగుతుంది. ఆ తర్వాత ఈ 24 సంవత్సరాలు అంటే ఈ 20 సంవత్సరాల నుంచి జరగలేదు. కానీ అంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఈ సర్ వ్యవహారం జరుగుతున్నప్పుడు, సవరణలు జరుగుతున్నప్పుడు ఓటర్లు అంటే ఒక భీతితోని ఈ రోజు ఉన్న నా ఓటు రేపు ఉంటుందో ఉండదో అని చెప్పేసి భయపడ్డ ఓటరు గత 4-5 సార్లు జరిగినప్పుడు ఏ రోజు ఉన్న చరిత్ర కానీ, అట్లా ఆందోళన చెందిన చరిత్ర కానీ, పెద్దవాళ్ళు చెప్పింది కానీ, పుస్తకాల్లో చదువుకున్నది కానీ ఏ రోజు లేదు. కానీ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్లో అనేక ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం. అవి ఘటనలతో సహా మన ముందుకు వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మీరు పశ్చిమ బెంగాల్లో అంటే మేమంతా సరిగ్గానే జరుగుతుంది అంటే మా సిఇఓ అన్ని బాగానే చేస్తుంది, మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది దానికి అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే బీజేపీ నాయకులు చెప్పినారో, మేమేం బతికున్న వాళ్ళ ఓట్లని తీసేయమని చెప్పేసి మేము అనట్లేదు. చనిపోయిన వాళ్ళని ఉన్నట్లుగా చూపించమని చెప్పేసి మేము అనట్లేదు. రాజ్యాంగం ఒప్పుకోదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఒప్పుకోదు. లేని వాళ్ళ ఓట్లు ఉన్నట్లుగా చూపించటము, ఉన్న వాళ్ళ ఓట్లు లేని వాళ్ళుగా చూపించటం అనేది తప్పు అని మేము అంటున్నాము. ఆ తప్పులు సిఇఓ దగ్గర నుంచి జరుగుతున్నాయని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ పశ్చిమ బెంగాల్లో లిటరల్ గా చనిపోయినని చెప్పేసి ఓట్లు తీసేసిన వాళ్ళని సుప్రీంకోర్టులోకి తీసుకెళ్లి ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టులోకి తీసుకుపోయి ఇగో వీళ్ళు బతికే ఉన్నారు, అదే విధంగా చనిపోయినట్టుగా చూపించారు అని చెప్పేసి చూపించిన సందర్భం. ఇది అవునా కాదా మీరు చెప్పండి. అదే విధంగా సరే, ఒకవేళ మమతా బెనర్జీ అంటే వీళ్ళు చాలా ఈజీగా తేలిగ్గా మమతా బెనర్జీ కావాలని చెప్తుందని కూడా అంటారు. యోగేంద్ర యాదవ్ గారు ఈయన సామాజిక కార్యకర్త, సోషల్ యాక్టివిస్టు, బతికి ఉన్న వాళ్ళ ఓట్లని తీసేసిండ్రు సార్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ముందు తీసుకెళ్లి చూపించిండ్రు. వాళ్ళ పేర్లతో సహా బతుకున్న మనుషుల్ని చనిపోయినరు అని చెప్పేసి ఓట్లు తీసేసిండ్రు అన్న సంఘటన వీళ్ళు మర్చిపోయి మాట్లాడితే, ఇక గురువింద గింజలాగా మాట్లాడితే మేము ఏమంటాం మేడం? అంటే ఎక్కడ జరగాల్సిన అవకతవకలు జరగకుండా చక్కగా జరగాలనేది మేము కోరుకుంటున్నాం. మీరు అవకతవకలు జరపకుండా మేము చక్కగా ఈ సిఇఓ చక్కగా జరుపుతుంది అని చెప్పేసి అంటే అందరు హర్షిస్తాం కదా, స్వాగతిస్తాం కదా. జరుగుతున్నాయి అనడానికి అనేక ఉదాహరణలు కదా ఇవి. నేను ఒక ఉదాహరణ చెప్తాను మేడం. బీహార్లో సరి జరిగింది. బీహార్లో సరి జరిగితే ఈ బీహార్లో మొత్తం దేశవ్యాప్తంగానే 142 కోట్ల మంది ప్రజలుంటే 142 కోట్ల మంది చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి. మరి ఈ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకు ఉన్నాయి కదా, దాదాపు లక్షలాది ఓటర్లకు 0 అడ్రస్ తోని ఆధార్ కార్డులు ఇచ్చిన మేడం. ఎక్కడి నుంచి వచ్చినాయి? లక్షలాది ఓట్లు ఇవి ప్రూఫ్ తో సహా సుప్రీంకోర్టుకు సబ్మిషన్ చేసిన సందర్భం. ఆ రోజు సుప్రీంకోర్టు ఏమన్నది? మీరు ఈ బతుకున్న వాళ్ళని తెచ్చి చూపించడం కానీ, చనిపోలేదని చూపించడం కానీ, ఇప్పుడు ఈ ప్రక్రియలో ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది తప్ప ఇది తప్పు అని చెప్పలేదు సుప్రీంకోర్టు. అంటే వీళ్ళ అవకతవకలు, వీళ్ళ తప్పుడుదారులు అన్ని కూడా వాస్తవంగా జరుగుతున్న పరిస్థితిని పక్కన పెట్టేసి మేము చాలా బాగా చేస్తున్నాం అని చెప్పేసి నీతులు వల్ల వేస్తారు. త్రిరంగ నీతులు వీళ్ళకి. కానీ ప్రాక్టీస్ లో చేసేటి అన్ని తప్పుడు పనులే. ఈ తప్పుడు పనులు చేయొద్దని కోరుకుంటున్నాం మేము. ఈ దేశంలో ఉన్న ఒక పౌరుడు నా ఓటు నాకు ఉంటది అని చెప్పేసి నిర్భీతిగా ఉండాల్సిన పరిస్థితి పోయి ఒక భీతితో, భయాందోళనతో మెదులుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా మనం ప్రజల్ని ఏ కేటగిరీలో 2002 ప్రాతిపదికగా మీరు తీసుకుంటున్న సందర్భంలో 2002లో బతికి ఉన్న వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళు ఎవరు, ఆనాటి నీ పుట్టినరోజు, అదేవిధంగా డేట్ ఆఫ్ ఇయర్, లేకపోతే ఇంకోటి పేరుతో అనేక రకాల విషయాలు తీసుకొచ్చి గందరగోళపరుస్తున్నారు.
ఆ రోజు ఇప్పుడు నా పుట్టినరోజు ఉంది మేడం, మా తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు నన్ను స్కూల్లో చేర్పించినప్పుడు ఫలానా పౌర్ణమి నాడు పుట్టిండని, లేకపోతే కార్తీక మాసంలో పుట్టిండని, లేకపోతే ఇంకో మాసంలో ఇంకోటని, అంటే లేదా దసరా ముందు పుట్టిండని, లేకపోతే దీపావళి ముందు అంటే ఈ రకంగా చేసిండ్రు. అంటే ఒక అప్రాక్సిమేట్ కరెక్ట్ డేట్ లేకుండా అప్రాక్సిమేట్ గా చెప్పిన సందర్భం. మరి ఆ రోజు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా తీసుకొస్తారు, లేకపోతే వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఎట్లా తీసుకొస్తారు? ఇటువంటి అన్ని ప్రాక్టీస్ లో వస్తున్న సమస్యలు మన కళ్ళ ముందు కనపడుతున్నా, ఇవి చాలా బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ సిఇఓనే కరెక్టే ఉంది, ఎటువంటి తప్పులు జరగలేదు, మరి ఈ రోజు బీజేపీ పాకెట్ గా సిఇఓ వ్యవహరించట్లేదు. మరి వ్యవహరించకపోతే మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ సందర్భంగా సిఇఓ ఏం ట్వీట్ చేసింది? ఒక రాక్షస ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టడం కోసం ప్రయత్నం చేయాల్సిందే అని చెప్పేసి ఒక ట్వీట్ చేసింది ఎన్నికలకు ముందు. ఎవరికి అనుకూలంగా చేసింది? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 15 రోజులకే ఈవీఎంలని కాల్చిపడేసిండ్రు. రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కు పరంగా అదేవిధంగా ఎన్ని రోజులు ఈవీఎంస్ ఉండాలి? 45 రోజులు స్టోరేజ్ తప్పనిసరిగా ఉండాలి. 15 రోజులకు ఎందుకు కాల్చిండ్రు? మీనా గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అదేవిధంగా నిన్న 4000 ఈవీఎంలు అగ్ని ప్రమాదం పేరుతోని ఎందుకు కాల్ చేసిండ్రు పశ్చిమ బెంగాల్లో? ఇవి కాలిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఎవరిని బాధ్యుల్ని చేసిండ్రు? అంటే వీళ్ళకు అనుకూలంగా ఉన్న దగ్గర ఒక రకం, వీళ్ళకి అనుకూలంగా లేని దగ్గర ఒక రకం. అదేవిధంగా వీళ్లకు ఏ వ్యవస్థ అనుకూలంగా మారడానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో, ఏ రకంగా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేస్తారో ఆ రకంగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. గౌతమ్ గారు అన్ని మీరు ఇండియా కూటమి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఆరోపిస్తున్నట్టుగా మైనారిటీ ఓట్లు ఎక్కువగా, అంటే బీహార్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, యూపీలో కావచ్చు, ఎక్కువగా తీసేసిన వాళ్ళ ఓట్లలో ఇటు దళితులు, తర్వాత ఆదివాసీలు, వీళ్ళందరితో పాటుగా మైనారిటీ ఓట్లు కూడా చాలా వరకు గల్లంతయ్యాయని చెప్తా ఉన్నారు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి మైనారిటీ ఓట్లు గల్లంత అవుతాయి అనేటువంటి ఇది ఎంఐఎం పార్టీ ఇప్పటి వరకు దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేయలేదు అని చెప్తున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా మేడం, కాబట్టి అటువంటిది నడుస్తుంది. ఎందుకు ఫ్రెండ్స్ దోస్తానా మీదంటా ఉంటారు కదా వాళ్ళు. అక్కడ వాళ్ళు వినండి అంటే మతాలు వేరు కావచ్చు, రాజకీయ ప్రయోజనాలు ఒకటే వాళ్ళకు. మతం పేరుతోని మతం ముసుగుతోని మతం రంగులో వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఒకటే. ఎవరికి? ఎంఐఎంకు కానీ అదొక మత ఛాందసవాద పార్టీ, బీజేపీ ఇదొక మత ఛాందసవాద పార్టీ. ఈ రెండు అంటే అపోజిట్ గా ఉన్నట్టే వీళ్ళకి అనుకూలంగా ఓట్లు పడతాయి కదా. వీళ్ళకి అనుకూలంగా ఓట్లు పడడం కోసం ఎక్కడైతే ఎంఐఎంని ప్రసాద్ గారిని మాట్లాడొద్దని చెప్పండి. అంటే నాకు బీజేపీ నాయకులు ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా వచ్చినాయి, నేను మాట్లాడలేదు. మంచిది ఆయన చేతిలో స్టీరింగ్ పెట్టు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం వినండి. చెప్పండి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడనివ్వండి, నేను మీకు టైం ఇస్తాను, మీకు టైం ఇస్తాను. ప్రసాద్ గారు నేను మీ దాంట్లో తలదూర్చలేదు. దూర్చమంటే చెప్పండి. ఇప్పుడు మాట్లాడతాను, నేను తలదూర్చాలనా? నేను మిమ్మల్ని మీరు ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మతతత్వ పార్టీ అని ఎందుకు అంటున్నావు? నువ్వు మతతత్వ పార్టీ మాట్లాడుతున్నా, మీరు నాన్ సెన్స్ లో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. గౌతమ్ గారు ఒక్క నిమిషం. మాట్లాడుతుంటే మధ్యలోకి రావడమే నాన్సెన్స్. గౌతమ్ గారు ఒక్క నిమిషం. మాట్లాడుతుంటే మధ్యలోకి రావడమే నాన్సెన్స్. ప్రసాద్ గారు మీకు టైం ఇస్తారు. ఒక నిమిషం గౌతమ్ గారిని కంప్లీట్ చేసే వరకు మీరు మాట్లాడకండి. ఒక్క నిమిషం. ఇంకా ఉదాహరణ ఏం కావాలి? నాన్సెన్స్ అనే పదానికి ఉదాహరణ ఏం కావాలి? ఉదాహరణ ఏం కావాలి? నాన్ సెన్స్ అనే పదానికి ఉదాహరణ ఇంకేం కావాలి చెప్పండి? ఒకళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో తల దూర్చడమే నాన్ సెన్స్. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఇంకా ప్రసాద్ గారు దయచేసి ఒక నిమిషం ఆగండి, టైం వేస్ట్ చేయకండి. ఒక నిమిషం ఆగండి ప్రసాద్ గారు. ఏ మంచి ఉదాహరణ కావాలి మీకు? ప్రసాద్ గారు మీకు మంచి ఉదాహరణ ఏం కావాలి? మీరు నాన్ సెన్స్ గా ఉండకపోతే. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. గౌతమ్ గారిని కంప్లీట్ చేసిన తర్వాత మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడండి. గౌతమ్ గారు మీరు ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళకి మాట్లాడించాలి, అంతేగాని మధ్యలోకి వచ్చేసి నీకు ఏ క్వశ్చన్ అడిగిందో దానికి సమాధానం చెప్పు. నన్ను ఎందుకు మర్చిపోవాలి అంటున్నావు? అవునండి, నువ్వు మాట్లాడేటప్పుడు నేనేమో అడ్డు రాలేదు కదా. నువ్వు సవాల్ మాట్లాడే బీఆర్ఎస్ గురించి, ఇంకో పార్టీ గురించి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు మాట్లాడేది మీరు చెప్తారా?
ప్రసాద్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి దయచేసి. నేను అన్నమాట కట్టుబడి ఉన్నా. నేను అన్నమాటకి నేను కట్టుబడి ఉన్నా. నేను అన్నమాట కట్టుబడి రైట్, ఓకే, మీ ఇద్దరు ఉన్నా. ఆపండి ఒక నిమిషం. రైట్, శేషు గారు ఎస్, మీరు ఇద్దరు ఆగండి దయచేసి ఒక్క నిమిషం. పార్టీ నేను కట్టుబడి ఉన్నా. ఏమంటారు మీరు మత కేంద్రవాద పార్టీ. ప్రసాద్ గారు, గౌతమ్ గారు, ఇది వాస్తవము. మీరు దేవుడి పేరుతో ఓట్లు చెప్పుకోరు. మీరు అభివృద్ధి పేరుతో ఒక ఓటర్ని తీసుకుంటారా? ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఇంకో పేరుతో ఓట్లు తీసుకుంటారు. మీరు అభివృద్ధి పేరుతో ఎక్కడైనా ఓట్లు తీసుకున్నారా? మీరు మతం కాకపోతే ఇంకేంటి? మీరు మతం ప్రసాద్ గారు